నమస్కారం. మీ ఎంఆర్కే తెలుగు ప్రజల రాజకీయ చైతన్య వేదిక. ఈరోజు మన టాపిక్ భారతదేశపు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప వాణిజ్య ఒప్పందపు రోజు 2026 జనవరి 27వ తారీఖున జరిగినటువంటి ఈ అతిపెద్ద వాణిజ్య ఒప్పందం. ఏమిటయ్యా దీని ప్రత్యేకత అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఒక పిచ్చి తుగ్గలక్కలాగా వ్యవహరిస్తూ తనతో మిత్రదేశమని లేదు, శత్రుదేశం అనే భేదం లేకుండా భారతదేశం పైన కూడా 300% పన్నులు, 400% పన్నులు, 500% పన్నులు విధిస్తున్నాను అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన అని ఒక పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ రోజులలో భారతదేశం EU కంట్రీస్ అంటే యూరప్ కంట్రీస్ తోటి, అంటే యూరప్ కంట్రీస్ అంటే సుమారుగా ఒక 27 దేశాల సమూహం. ఐరోపా ఖండం అంటుంటారు చూసాం మనం, ఆ ఖండం అన్నమాట. ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 27 దేశాలతోటి భారతదేశం ఈరోజు గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఏమిటి ఆ వాణిజ్య ఒప్పందం అంటే, సహజంగా ఎప్పుడూ వాణిజ్య ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో అటు యూరోప్ కంట్రీస్ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, మిగతా కొన్ని దేశాలు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో EU కంట్రీస్ గుర్తించిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, రాబోయే రోజుల్లో భారతదేశమే విశ్వగురువుగా బాసిల్లబోతోంది. అంటే 2000 సంవత్సరాల క్రితం ఏ రంగంలోనైనా సరే మనమే విశ్వగురువుగా ఉన్నాం. అంటే ఆర్థిక రంగంలో కావచ్చు, ఆధునిక రంగంలో కావచ్చు, బంగారపు ఆభరణాల రంగంలో కావచ్చు, ఇంకేదైనప్పటికీ వ్యాపార రంగం కావచ్చు. యూరప్ కంట్రీస్లో ఒంటి మీద బట్టలు కూడా కట్టుకోవటం చేతగానటువంటి పరిస్థితుల్లోనే భారతదేశంలో మన నడుముకు వడ్రాణం పెట్టి పట్టు చీరలు కట్టినటువంటి గొప్ప ఆర్థిక మెరుగైన స్థితిలో ఉన్నటువంటి మన దేశం, ఆ తర్వాత కాలానుగుణంగా శాతవాహనుల తర్వాత విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేయటం, ఆ తర్వాత బ్రిటిష్ వాడు రావటం, మన దేశ సంపద అంతా దోచుకొని వెళ్ళిపోవటం. అంటే మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ విదేశీయులు రాకముందు ప్రతి ఇంట్లో, కనీసంగా భారతీయుల ఇంట్లో ఒక 1/2 కేజీ బంగారం సుమారుగా ఉండేదండి. ఒక 1/2 కేజీ బంగారం. ఈ 1/2 కేజీ బంగారం ఏమైందా అంటే, బ్రిటిష్ వాళ్ళు లాంటి వాడు వచ్చి, సపోజ్ మీ దగ్గర ఇంత బంగారం ఉందనుకోండి, దీనికి మీరు పన్ను చెల్లించాలి, లేకపోతే ఇది మేము ఆక్రమించుకుంటాం. ఇలా భారతీయుల సంపద అంతా కూడా దోచుకొని బ్రిటన్కి తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు జరిగినాయి. వాడు పరిపాలించిన 200 ఏళ్లలో అదే జరిగింది ఎక్కువ శాతం. అట్లా భారతదేశపు ఎకనామీ ఒకప్పుడు ప్రపంచంలో 40% వృద్ధి రేటు ఉన్నటువంటి మన దేశం మొఘలాయులు దండయాత్ర చేసే టయానికి ఒక 20%గా ఉంది. అంటే ఔరంగజేబు లాంటి క్రూరుడు దండయాత్ర చేసి జిజియా పన్నులు విధించిన సమయంలో కూడా భారతదేశం 20% జీడిపి ఉంది. ఇక బ్రిటిష్ వాడు వచ్చి మన సంపద అంతా దోచుకెళ్ళిపోయి మన మీద అధిక పన్నులు వేస్తే, వ్యాపారం చేసినా ఏం చేసినా అధిక పన్నులు చేసి మన మీద వసూలు చేసిన పన్నుల కారణంగా మన జీడిపి బాగా తగ్గిపోయింది. అటువంటి విశ్వగురువు స్థానం నుంచి పడిపోయినటువంటి మన దేశం ఇప్పుడు మళ్ళీ ఈ ఆధునిక యుగంలో మళ్ళీ విశ్వగురువు స్థానానికి ఎగబాకపోతుంది భారతదేశం. ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా గుర్తించినాయి. ఇక అమెరికా లేదు, వాళ్ళతో ఒప్పందం లేదు. రాబోయే తరమంతా కూడా, రాబోయే యుగం అంతా కూడా భారతదేశందే అని యూరోప్ యూనియన్ కంట్రీస్ గుర్తించి, నిన్న మన దేశంతో ఈ 27 దేశాల యూనియన్ తరపున ఉర్సులా గారు, అంటే ఆ EU కమిషన్ ఆమె ఉర్సులా గారు వచ్చి భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఇది మన దేశం గర్వించదగినటువంటి రోజు. అలాగే నరేంద్ర మోడీ గారు తన 12 సంవత్సరాల కాలంలో, అంటే ఆయన ప్రధానమంత్రిగా ఎక్కి సుమారుగా 2-3 నెలలు అటు ఇటుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో అతని వ్యక్తిగతంగా అతని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక గొప్ప వాణిజ్య ఒప్పందంగా నరేంద్ర మోడీ గారి జీవితంలో కూడా ఇది నిలిచిపోతుంది. అంటే దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ఉండొచ్చు, ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలించి ఉండొచ్చు మన దేశాన్ని, కానీ
నరేంద్ర మోడీ లాంటి పవర్ఫుల్ వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి డీల్స్ జరుగుతాయని చెప్పేసి ప్రపంచం కూడా నరేంద్ర మోడీ అంటే విశ్వానికి ఒక రాజకీయ గురువు లాంటి వాడిగా యూరోప్ కంట్రీస్ భావించినాయి కాబట్టి భారతదేశంతో ఈ ఒప్పందానికి వాళ్ళు సిద్ధపడి వచ్చారు. దీనివల్ల ఏమిటయ్యా మన దేశానికి ఉపయోగం అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ₹1,00,00,000 కారు ఉందనుకోండి, అంటే BMW కారు ₹1,00,00,000 ఉంది. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల కేవలం 60 లక్షలకి 70 లక్షలకి మాత్రమే వస్తుంది. ఇట్లా ఇంకా అనేక రంగాల్లో కూడా ఉన్నాయి. అలాగే మెడిసిన్ ఉంది, మనం వాడుకునే అలోపతి మెడిసిన్ కూడా ఒక షీటుకి మనం ₹100 వెచ్చించి కొనే షీటు రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం వల్ల కేవలం ₹50కి ₹60కే రాబోతుంది. ఇట్లా 5-6 రంగాలలో మనకి ఈ EU కంట్రీస్తో జరిగిన ఒప్పందం చాలా గొప్ప ఒప్పందంగా మనం భావించదగినటువంటి రోజుగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు.